ప్రెస్ మీట్లో మరి ముఖ్యమంత్రి గారితో పాటు పలువురు మంత్రులు మరి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు మరి సత్యదూరమైనటువంటి మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ పక్కదోవ పెట్టే ప్రయత్నం చేశారు. మొదట ఉప ముఖ్యమంత్రి గారు మరి గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు మరి అపారమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు, మరి స్వతహాగా కాంగ్రెస్ పార్టీ బ్రీడ్ అంటే ఆయన స్వతహా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొన్ని మాటలు కొన్ని వాస్తవంగా దగ్గరికి కాకుండా ఏదో ఆరోపణలు చేయాలి బీఆర్ఎస్ పార్టీ పైన మా నాయకుల పైన చేయాలని ఒక ప్రెస్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది పార్టీ పైన ఉద్దేశంతో మాటలు కనపడతాం తప్ప వాస్తవాలు కనపడలేదు. మొదట కేటీఆర్ గారి భాష గురించి వారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. కేటీఆర్ గారి భాష పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేసి కేటీఆర్ గారి భాష మార్చుకోవాలా, తన పద్ధతి మార్చుకోవాలా, చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అని మాట్లాడడం చూస్తూ ఉంటే మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకు అంటే మరి వారి ముఖ్యమంత్రి వారు స్వతహాగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క భాషని ఎప్పుడైనా సరిదిద్దుకోమని చెప్పి ప్రయత్నం చేశారా? వారు మాట్లాడినటువంటి భాష అనేక సందర్భాల్లో మరి చాలా వల్గర్గా అంటే మన తెలంగాణలో హైదరాబాద్లో గలీజ్ భాష అంటాం మనం, చాలా చీప్ మాటలు మాట్లాడిన సంగతి అనేక సందర్భాల్లో చూసాం. ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పద్ధతి అదే ధోరణిలో ముందుకు వెళ్తా ఉన్నారు. వారు ఒకనొక సందర్భంలో మానవ బాంబులు అని చెప్పినారు. మానవ బాంబులుగా వెళ్ళి మేము వారి ఆత్మాహుతి దాడులు చేస్తామని చెప్పినారు. పేగులు మెడలేసుకొని చెప్పి తిరుగుతామని చెప్పినారు. వ్యక్తిగతంగా దూషణలు అనేక సందర్భాల్లో అనేక వ్యక్తులని అనేక నాయకులని అనేక పార్టీల వారిని మరి వారు వాడిన భాష ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భట్టి విక్రమార్క గారికి తెలియజేస్తా ఉన్నాను. మరి అపారమైన అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధనకై మరి ఒక్కడిగా 2000 కోట్ల బయలుదేరి తెలంగాణ రాష్ట్ర సాధించిన తెలంగాణని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారిని కూడా చాలా సందర్భాల్లో మరి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మరి దుర్భాషలాడినటువంటి ఆ దుర్భాష చాలా అంటే చాలా చాలా నీచంగా చాలా ఘోరంగా మాట్లాడిన సందర్భాలు మరి నేను ఈ సందర్భంగా నేను భట్టి విక్రమార్క గారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను. నిజంగా కూడా మీరు అల్టిమేట్గా ఒక మంచి మాట మాట్లాడారు. మీరు మంచి సాంప్రదాయం ఉండాలా, రాజకీయాల్లో భాషలు మాట్లాడకూడదని చాలా సందర్భంలో చెప్పినారు. కానీ అది మీ ముఖ్యమంత్రి మీ నాయకుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది. వారు మాట్లాడిన భాష మరి ఏ రకంగా ఉందో మీరు పక్క ఉన్న సందర్భాల్లో అనేక సందర్భాలు మాట్లాడారు. మీరు పక్కకు ఉన్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయాలి. సరే మీరు పదవిలో ఉప ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ రాజకీయంగా మీరు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, డిఎన్ఏ స్వతహాగా మీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు సూచనలు సలహాలు ఇవ్వచ్చు, అవసరం ఉంటే మీరు ట్యూషన్ కూడా పెట్టవచ్చు. వారికి ట్రైనింగ్ ఇచ్చి భాష ఎలా ఉండాలా, ఎలా మాడితే రాష్ట్రం బాగుంటుంది, ఎలా వద్ద పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పొచ్చు. మీతో కాకపోతే ఇంకా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీ నాయకత్వాన్ని కూడా ఆహ్వానించి వారికి ట్రైనింగ్ క్లాస్ ఇప్పించచ్చు. నేను స్వతహాగా దగ్గర 3.5 దశాబ్దాల నుంచి కూడా రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఇటు తెలుగు గతంలో ఉన్నట్టు ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇంత హీనంగా ఇంత దిగజారుడు భాష నేను ఎప్పుడు కూడా చూడలేదు. అది కూడా ఒక బాధ్యత పదవిలో ఉండి. కాబట్టి భట్టి విక్రమార్క గారికి నేను ఒకటే సూచన సలహా నాకు అభిప్రాయాన్ని నేను పార్టీ తరఫున ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో మరి తెలియజేసుకున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాష మార్చుకుంటే తప్పకుండా అదే ఒక రెస్పాన్స్ అందరి నుంచి అన్ని పార్టీల నుంచి వస్తుంది. స్వతహాగా మేము ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నాం. మేము ఈరోజు విపక్షంలో ఉండి కూడా మేము జాగ్రత్తగా ఉండి ప్రజల పక్షాల నుండి పోరాడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. మీ తొందరలో ఏం లేవు, కానీ మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే మాటను తప్పకుండా దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం.
కాబట్టి మీరు కూడా దయచేసి మీ ముఖ్యమంత్రి గారికి సరిదిద్దే ప్రయత్నం చేయండి, మంచి భాష నేర్పియండి, మంచి సాంప్రదాయానికి తెరలేపండి. అది మీ తరపున వస్తే తప్పకుండా మా తరపున కూడా వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి తెలియదలుచుకున్నాను. అయితే వారు ఈ 6వ తారీఖున ఏప్రిల్ 6వ తారీఖున పెద్ద ఎత్తున మేము బహిరంగ సభ పెట్టబోతామన్నాం. మేము చేసిన పనులు చెప్తాం, చేయబోయే పనులు చెప్తాం. ఖచ్చితంగా ఆ సభలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలను ఏ రకంగా మోసం చేసి మీరు అధికారంకి వచ్చినారో ఆ మోసాలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలా అంటే చాలా మాట వారు ఎంత ఒక అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తే అబద్ధం నిజమైపోతుంది అనుకుంటా ఉన్నారు. వారు మేము అధికారంలో రాగానే రైతు బంధు మీకు 10,000 ఏంది ఎకరానికి, మేము 15,000 ఇవ్వబోతున్నాం రైతు భరోసా పేరు మీద అని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఈరోజు దాన్ని మరిచిపోయి మేము 3 ఎకరాల వరకు వేసినాం, 64 లక్షల మంది రైతులకు వేసినాం, సరిపోయింది, మేము 5 నెలల వరకు వేస్తామని చెప్పేసి ప్రజలని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి బట్టి విక్రమార్క గారు అంత అనుభవం గల నాయకుడు, వారికి గుర్తులేదా? మేము డిసెంబర్ 9th రాగానే ఖచ్చితంగా రైతు భరోసా పేరు మీద మీకు 15,000 ఇవ్వబోతా ఉన్నాం, 10,000 ఎందుకు తీసుకుంటారు మీరు ఎలక్షన్ ఉందని చెప్పిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను బట్టి విక్రమార్క గారికి. దానిపైన ఖచ్చితంగా ఏప్రిల్ 6th సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పటిలోగా ఇస్తారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, తప్పకుండా సమాధానం చెప్పాలి. ప్రజలు వేచి చూస్తున్నారు, రైతులు వేచి చూస్తున్నారు, రైతాంగం అంతా చూస్తూ ఉన్నారని చెప్పేసి మీ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణమాఫీ, అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన మరి 2 పదవులను ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అనేక మంది మరి ఇప్పుడు మంత్రులు అందరూ ఆ రోజు కూడా డిసెంబర్ 9వ తారీఖున మీకు ఖచ్చితంగా రుణమాఫీ సంతకం పెడతాం, రుణమాఫీ చేస్తాము, రుణం తీసుకోకపోతే పోయి బ్యాంకులో రుణాలు తెచ్చుకోమని చెప్పిన మాట వాస్తవం కాదా? దానిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఏప్రిల్ 6th ఆ సమాధానం గురించి ప్రజలందరూ కూడా వేచి చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంక అనేక వాగ్దానాలు. ఈరోజు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పినారు. ఈరోజు మరి అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని చెప్పినారు. ఏమి కూడా అసలు ఇప్పుడు రైతు బీమాకు సంబంధించినటువంటి ఒక డబ్బులు కడతరా లేదని కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అనేక వాగ్దానాలు చేసి, తప్పుడు వాగ్దానాలు చేసి, ఫాల్స్ ప్రామిసెస్ చేసి, ప్రజలకి తప్పుదో పట్టించి, ప్రజలని చాలా అబద్ధాలాడి ఏదో రకంగా అధికారంలో రావాలని చెప్పేసి అధికార దాహంతో అనేకమైన ఫాల్స్ ప్రామిసెస్, రాంగ్ ప్రామిసెస్ చేసి ఏదో రకంగా అడ్డదారుల మీద అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాటన్నిటి కూడా సమాధానం చెప్పాలా, చేస్తారా, ఎప్పుడప్పుడు చేస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రకంగా మరి బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలన్నిటి కూడా నేను ఖచ్చితంగా వారు ఏప్రిల్ 6th సమాధానం చెప్తారని చెప్పేసి మేము ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నాం. మాతో పాటు ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా దీనిపైన వేచి చూస్తారని చెప్పేసి సందర్భంగా వారికి మనవి చేస్తున్నాను. వారు ఏమనంటే